రోజు మీరు ముద్రపడిపోయారు, అందులో డౌట్ లేదు. సో పిఠాపురం పరిస్థితి ఏంటంటే అంతవరకే చెప్పండి. అసెంబ్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా లేదా మీ అనాలిసిస్ చెప్పండి. పిఠాపురంలో ఎవరు గెలిచినా గానీ 5,000 లోపే. ఇప్పుడు ఇందాక గెలుస్తున్నాడు. సో మొత్తానికి 30,000 రావు సార్. లక్ష మెజారిటీ ఎంత వచ్చినా గెలిపే కదా, గెలిపే కదా. సో చింతా రాజశేఖర్ గారు ఫైనల్ గా ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు అని. నిజాలే మాట్లాడతా. అది ఎంత నిజమో 110 నుంచి 135 అంతే కరెక్ట్. సరే అంతే కరెక్ట్. ఇది మరి ఓకే. అది ఒప్పుకున్నప్పుడు ఎట్టు ఒప్పుకోవాలి. ఆగండి చందు గారు సార్ చెప్పినట్లు నేను కొన్నిట్లో విభేదిస్తున్నా. ఎందుకంటే 130 తప్పులేదు, ఆయనకున్న అభిమానం 150 అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అభిప్రాయం. నెక్స్ట్ ఎందుకంటే ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటూ ఉన్నారు, ఆయన ఎందుకో విభేదించి బయటకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో వెళ్ళని వచ్చారో ముందు వెళ్ళి వచ్చారో నాకు తెలియదు. ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఆయన్ని ఇష్టపడుతున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత గెలిచినా గెలవకపోయినా దాంట్లో చేరుతాడు. ఆహ్వానించదగ్గ పరిణామం, ఎవరు కాదనలేదు. విశ్లేషకుడి నుంచి వైసీపీ నేతగా అవతారం రాజశేఖర్ గారు. రైట్, గుడ్. సరే, బ్యాడ్జీ తీసేస్తారేమో, ప్రత్యేక హోదా బ్యాడ్జీ. ఇన్నాళ్ళకి ఆయన క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఆయన నోటి నుంచి వచ్చింది. చాలా సంతోషం. అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని అసెంబ్లీ అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత ఆయన గెలిచిన ఎమ్మెల్యేలతో ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. అవకాశం ఇవ్వాలి కదా. ఇకపోతే ఆత్మసాక్షి, నాగన్న సర్వేలు ఈ రెండు కూడా పూర్తిగా వైసీపీకి సపోర్ట్ చేసినాయి. ఓకేనా. అదే సమయంలో పోల్ పల్సు ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీస్ ఏమో కూటమి వస్తున్నాయి అని చెప్పింది. ఇట్లా ఎవరికో డిఫరెంట్ ఒపీనియన్లు 4వ తారీఖు దాకా ఓపిక పడితే ఎవరు గెలుస్తారనేది తెలిసింది బ్రహ్మనాయుడు గారు. ఇకపోతే సార్ ఏం చెప్పాడంటే రూరల్ విలేజెస్లో 85% ఓటు పడింది. ఈ రూరల్ విలేజ్లో ఓట్లన్నీ కూడా సాలిడ్గా వైసీపీకి పడి అంటున్నారు. నేనేం చెప్తాను, మెజారిటీ పడింది అంటున్నారు. అదే రూరల్ విలేజెస్లో గ్రామాల్లో ఎక్కడ పుట్టి పెరిగి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, వేరే ప్లేసుల్లో ఉన్న ఈ 56 లక్షల ఓట్లు వచ్చినాయి కదా ఏసీ టైం, వాళ్ళు గ్రామాల్లో వాళ్ళేగా. పట్టణాల్లో కొంతమంది ఉంటారు, 60% వాళ్ళు కూడా ఉంటారు. గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే, నేను గ్రామం నుంచి అంతే కదా. ఆ గ్రామాలు ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పిన ఫిగర్ లో ఆయన చెప్పిన దాంట్లో నేను ఎక్కడ కూడా విభేదించలా. తప్పని మీరు ఎట్లా అంటారు? నాకున్న సమాచారం నాది, యాజ్ ఎ లాయర్ గా నాకున్న సమాచారం నాది. సరే పక్కన పెట్టండి.